పాపం చేశారో, దావీదు పాపం చేశాడో, ఏ పాపమైతే చేశాడో ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. నాతాను ప్రవర్త వచ్చి గద్దించగానే లోబడ్డాడా? మరి రోజు ఎంత వాక్యం వింటున్నాం చెప్పండి. మనం ఎంతమంది ప్రసంగికులు విలువైన మాటలు కుమ్మరిస్తున్నారు, బోధిస్తున్నారు, మరి సరి చేసుకోవట్లేదేంటి? చూడాలి బాగా, సరి చేసుకోవట్లేదేంటి? వాక్యాన్ని బోధిస్తుంటే ఆ బోధకు లోబడాలి. ఒక నాతాను ప్రవర్త బోధిస్తున్నాడు, ఇదిగో ఆ మనుష్యుడు నీవే అని చెప్పగానే లోబడ్డాడు. వెంటనే దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకుపోయాడు, మోకరించాడో, ప్రార్థిస్తున్నాడో. నన్ను ఏం చెయ్యాలి? ఎన్నో సందర్భాలు విన్నారే. 51వ కీర్తన రాశాడు ప్రియమైన వాళ్ళ. ఇదిగో ఎలాగైతే పాపములో పడిపోయాడో పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు. దేవాదని క్షమించండి, కేవలం నేను నీ ఎదుట ఏం చేశాను? పాపము చేసి తిని. నువ్వు నన్ను ఎలా కడగాలి తెలుసా? నన్ను ఈబొమ్మ కంటేను తెల్లగా కడుగము, నన్ను పవిత్రపరచము, నన్ను పరిశుద్ధపరచము. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడండి ప్రియమైన వాళ్ళారా. మరి ఈరోజు పాపములో పడిపోతున్న ఏమంటే మనం అందరికీ ఈ ప్రపంచంలో నీతిమంతులుగా ఉన్నవారు ఎవ్వరు లేరు, అందరూ పాపులే. కానీ దేవుడు అనుగ్రహించే మహిమను, అది ఆయన మహిమను పొందుకోవాలంటే చెడుతనమన్నది హృదయంలోనికి రాకూడదు. చెడుతనమన్నది, పాపమన్నది మన జీవితంలోనికి రాకుండా మనం ఏం చేసుకోవాలంటే భద్రముగా కాపాడుకోవాలి. అక్కడ చెప్తున్నాడు, నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు. అంటే అలా బ్రతికితే మనల్ని చూసి మన దేవుడు ఆనందిస్తాడా? అంటే మనకు ఒక ఆలోచన రావాలి, దేవా నువ్వు నన్ను చూసి ఆనందించాలంటే అంటే నా జీవితంలో నీకేం కనపడకూడదు? చెడుతనం కనపడకూడదు. దేవుని సన్నిధిలో ఎవరు నిలవలేరంట? డాంబికులు. దేవుని సన్నిధిలో ఎవరు నిలవలేరంటే ఉండలేరంటే డాంబికులు అంటాం. చూడు వాక్యం చూడండి, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. పాపము చేయవారు అందరూ నీకు అసహ్యులు. అంటే ఆయన అసహించుకుంటాడంట ఎవరినే? పాపం చేసేవారు. చూసారా? అంటే దేవుడు మనల్ని అసహించుకుంటే మనల్ని ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఎవరు బాగు చేస్తారు? అసలే బాగు చేసేవాడిని విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? మనకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఆ వ్యాధి, ఆ రోగము, ఆ బలహీనత మనకు పోవాలి, పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ గారు మనకు వైద్యం చేయకపోతే, వేసుకోవలసిన ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు తీసుకోకపోతే పరిస్థితి ఏంటి? ఏమైపోద్ది? అది ఈరోజు అంతే. మనమల్ని దేవుడు ఒక పవిత్రుడుగా చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. మరి అలాంటి ఆయనకి, అలాంటి వాడి దృష్టికి మనం అసహ్యంగా కనబడితే అది విడిచిపెడతాడు. ఆయన విడిచిపెడతాడు. అంటే ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. అందుకే చెప్పాడు, పాపము చేయవారందరూ. అది ఏమంటే దావీదు గారు నేర్చుకుంది తెలుసా? ఒక కన్నీటి ప్రార్థన అనుభవాలు. ఈరోజు ఎందుకు మన ప్రార్థన కోసం మాట్లాడుకుంటున్నామంటే, చాలామంది సల్లారిపోయే స్థితిలో ఉన్నారో, రగిలింపన్నది వాళ్ళు, ఉజ్జీవం అన్నది వాళ్ళకి ఏం చేయాలి? పుట్టాలి. ఇదిగో పడిపోయిన కూడా ఉండకూడదు, లెగిసేం చెయ్యాలంట. అది పొరుగెడుతూ ఉండాలి. పడిపోయిన వారే ఉండకూడదు, వారు లెగిసి ఇదిగో నిలబడాలి, జయించాలి. ఒకసారి మనము 10th క్లాస్ కానీ డిగ్రీ కానీ ఫెయిల్ అయిపోయామనుకోండి, ఎందుకు వచ్చింది లేని మానేస్తావా? ఏం చేస్తా? మరలా రాదా? మరలా ప్రయత్నిస్తూ ఉంటారు. మరలా ఎందుకని? నేను సాధించాలి. కేవలము ఆఫ్టర్ ఆల్ ఏంటి, ఒక ఎగ్జామ్స్ విషయంలోనే మనకి ఎంత ఆశ ఉన్నప్పుడు, మరి దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్న వారు, బాప్తిసం పొంది ఏమంటే క్రీస్తులో ఒకవేళ నిలబడకుండా తొలగిపోయిన వారు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నేను తొలగిపోయాను కదా, అయిపోయింది నా పని అని కాదు. ఇది ఎంతో మంది నిలబడతారో, తొలగిపోతారో, అయినా ఏం చేయాలి? మరలా బలాన్ని తెచ్చుకుని నిలబడి క్రీస్తుల ముందుకు సాగాలి. విజయం అందే. ఎందుకంటే దేవుని దృష్టికి ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసి పాపం చేస్తే చూడండి, ఇందాక వాక్యాలు, అది నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల
అది మనం ప్రార్థన చేస్తున్నాం, మరి ఆయన వింటలేదు. పాపం అంటే విండైనా ఆయన ఎవరైనా పరిశుద్ధుడు. మరి ఒక పరిశుద్ధమైన దేవుడే మనలోనికి రావాలంటే, మన ప్రార్థన వినాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి చెప్పండి. అంటే ఒక ప్రార్థన కూడా దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం అంట. ఎవరి ప్రార్థన? అది. మరి ప్రార్థనలో కూడా ఏముండాలంటే ఒక యథార్థత ఉండాలి. దేవుని సన్నిధిలో దావీదు గారు మాట్లాడుతున్నారు. ఇదే 6వ కీర్తన 6వ వచనం చూడండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు. చూసారంటే నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకుని పోవచున్నది, విచారము చేత నా కన్నులు గుంటల పడుచున్నవి. నాకు బాధ కలిగించి వారి చేత అవి ఏమవుతున్నాయి అంటే యెహోవా నా రోదన ద్రని విని ఉన్నాడు. చాలండి. ఒకసారి దావీదు గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? అది నేను మూలుగుసు అలసి ఉన్నానంటే ఏంటి? కుమిలిపోతున్నాడు ఆయన. పావురముని చూసారా ఏం చేస్తుంది? చాలామంది పావురాన్ని పెంచుతారా? పెంచరు. ఎందుకని? అతమాట మూలుగుతుందని. మూలగమంటే చాలామంది కుటుంబాల్లో మూలుగుతూ ఉంటారు. అలాగా గొనగడమో అతమాట ఏం చేస్తామంటారా? అయ్యో అతమాట ఈ ముసళ్ళు అతమాట మూలుగుతుంది గొనుగుతుంది అంటుంటారు కదా. ఇది వేరు. అంటే అతమాట ఏడుస్తూనే ఉంటుందని. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి ఆటంకాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తాడంటే పట్టేసుకుంటాడు వాడిని, విడిచిపెట్టాడు. ఇంకా వాడు పట్టేసుకోవడానికి మెలుకురాదు ఇంకా. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే దుష్టుడు వాడిని మింగేయడం బట్టి ఆ ఉచ్చులోంచి బయటికి రావడము కష్టం. అలాగా వాడు బానిసలోనికి వెళ్ళిపోయి ఎవరిని ఇంట్లో ఉంటున్న వారు కూడా ఇబ్బందిపరిచేవారుగా కూడా ఉంటారు ప్రియుల వల్ల ఉంటారు వాళ్ళు. కానీ మూలుగుతుంది ఏంటి తెలుసా? పావురం ఏ విధంగా అయితే మూలుగుతుందో ఇది పరిశుద్ధాత్మకు గుర్తుగా కనపడుతుంది. ఒక ప్రార్థన శక్తిలో ఒక దావీదు గారు ఏం చేస్తానో తెలుసా? కుమిలిపోతున్నాడు దేవుని సన్నిధిలో. శత్రువులందరూ ఆయన విలేస్తున్నారు చంపడానికి. ఏమంటే ఎంతో మంది దండెత్తి వస్తున్నారు ఆయన మీదకి. ఎవరి మీద ఆధారం చేసుకున్నారో తెలుసా? మనుషుల్ని ఆశ్రయించుకోలేదు, సైనికులలో వెళ్ళలేదు. దేవుడే నాకు దిక్కనుకున్నాడు. ప్రియమైన వాళ్ళ దావీదు దేవుడే. మనుషులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఏమండి శత్రువులే తన మీదకి లెగిసి పడినా కానీ నాకు ఎవరు ఆధారం అనుకుంటున్నాడు తెలుసా? చెప్పండి. దేవుడే అంటున్నాడు, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి. ఏమండి ఒక్క రాత్రి నేను కన్నీళ్ళు కార్చాను అంటున్నాడా, లేకపోతే ప్రతి రాత్రి అంటున్నాడా? సో ఏంటి అనుభవాలు దావీదు గారికి? అసలు ఇలాంటి అనుభవాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? శ్రమ వెనకాలే భారం ఉంటుంది ప్రియమైన వాళ్ళ తెలుసా? శ్రమ వెనకాలే ఆ కష్టములో దుఃఖము, ఆవేదన, బాధ ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? దేవుడే నాకు దిక్కు కదా అని దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, మోకరించాడు, ఏడుస్తున్నాడు, కుముడుతున్నాడు. ఒక్క రాత్రి కాదంట. చూడండి అక్కడ, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. ఏమండి తన పడక తెలుసు కదా, మనం పడుకుంటున్నప్పుడు మంచం, ఒక పరుపు, ఒక బెడ్షీట్ ఎలాగేస్తాం, అలాంటి దాని మీద మోకరించి అలా ఏడుస్తుంటేనంట తన పరుపు మీద తన చెయ్యి వేస్తే ఎలా కనపడుతుంది తెలుసా? అది చెమ్మే. తన మంచమంతా ఎలాగంటే ఇదిగో నీళ్ళతో తడిసిపోయే పరుపు ఎలాగైతే ఉంటుందో ఆయన ఇలా పోలుస్తున్నాడు. నేను ఎలా ఏడ్చాను తెలుసా దేవుడి సన్నిధిలో? నా పడక లెగిసి కుట్టుకుపోవనంతనాగా ఏడ్చాడంట దావీదు గారిలో ఒక తప్పును పట్టుకోవచ్చు. ఇదిగో అతడు ఊరియా భార్యాన్ని తప్పు చేశాడని కదా. ఎంతైతే ఆ పొరపాటు చేశాడో దానికి ప్రతిఫలంగా దేవుని సన్నిధిలో ఏడ్చాడు.
బతిమాలుకున్నాడు. ఇదిగో దావీదు గారు ఏమన్నా నీతిమంతుడు అంటే అతను నీతిమంతుడే, దేవుని ఇష్టానుసరుడు, ఆయన ఉద్దేశములన్నీ. ఆ మాట చూడండి ఒకసారి అపోస్తుల కార్యములో ఆ చక్కని మాట ఉంటుంది. ఆ సందర్భాన్ని మీరు చూసారో లేదో, దావీదు గారి కోసం మాట్లాడే సందర్భం. ఒకసారి ప్రతి ఒక్కరూ ఆ వాక్యాన్ని చూద్దామండి. దావీదు గారి సందర్భం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అందరూ తీయండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం ఏంటండి? తర్వాత అతన్ని తొలగించి దావీదును మరియు ఆయన చూడండి, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. చూసారంటే చెప్పండి, ఎవరిస్తున్నారంటే సాక్ష్యం? అది స్వయంగా దేవుడే. నా ఇష్టానుసరుడు. ఈరోజు మనం కూడా దేవుని పట్ల ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి? ఎందుకంటే పాపము చేశాడు కదా అనుకోవచ్చు, ఆ పాపానికి ప్రతిఫలముగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, ఏడ్చాడో, నన్ను కడగండి, ఇమమ్మ కంటే తెల్లగా నన్ను అది కడగండని బతిమాలాడే దావీదు గారి యొక్క అనుభవంలో ఉంటున్న ప్రార్థన శక్తి చూడండి ఎలా ఉంటుందో. ఈరోజు దావీదు గారి ప్రార్థన శక్తి ఎలా ఉంటుందో మనము కూడా అలాంటి అనుభవంలోనికి వెళ్ళాలి. భక్తులను చూసి మనము నేర్చుకోవాలి. ఒకటి మనము ఎప్పుడు వింటాం కదా పౌలు గారి కోసం, నేను క్రీస్తును పోలి నన్ను పోలి. ఈరోజు మనం కూడా ఒక ప్రార్థనలో ఎవరిని పోలి ముందుకు వెళ్ళాలి తెలుసా? దావీదు గారిని వల్ల. అతడైతే శ్రమల విషయంలో నన్ను పోలి నడుచుకోండి, క్రీస్తు కొరకు ఎలాగైతే త్యాగమగా ప్రాణాలకి తెగించి శరసాలకి వెళ్ళి ప్రాణాలు పెట్టడానికి కూడా నేను నిలబెట్టానే, క్రీస్తు నాలో చూపిస్తున్నానని ఒకరోజు పౌలు గారు ఎలాగైతే ఇదిగో నన్ను పోల్ని మీరు నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాడే, మరి ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే ఒక దావీదు గారిని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే అసలు దావీదు గారిని పోల్చుకోవడానికి కూడా మనకు అర్హత. ప్రతి రాత్రి ఏడుస్తున్నాడంట. మనకుందా అలాంటిది? బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం మనం. ఇంట్లో ఎవరికైతే అనారోగ్యంగా ఉంటే అప్పుడు ఏడుస్తాం. కన్నీళ్ళు మనకు వస్తాయా? రావు. చూస్తారంటే మనం నేర్చుకోవాలి, ఒక అనుభవంలోనికి వెళ్ళాలి పిల్లరా. ఎందుకంటే బోధ వింటున్నాం, మనము వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, మనం ఏదో వినేసి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు, కొన్ని అనుభవానికి వెళ్ళాలి. ఇన్ని మాటలు వింటుంటే మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఏసులో గొంగల వాళ్ళు అక్కడ అలా అవ్వాలి ఉండకూడదు. ఎలా ఉండాలంట? బలపడే నేర్చుకునే అనుభవంలోనికి వెళ్ళాలి, అలాంటి దానికి వెళ్ళాలి. దావీదు గారి అనుభవం ఏంటంటే అతడంటే ప్రతి రాత్రి ఏం చేస్తాడంటే కన్నీరు విడిచుచు నా పొరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నుల్లో గుంటల పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడో, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడో, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. చూసారంటే అంటే శత్రువు వస్తున్నాడు కదా అని శత్రువుకు భయపడలేదు దావీదు గారు. సౌలు రాజు ఏం చేస్తున్నాడు చెప్పండి? చంపడానికి ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఒకరోజు ఏమండి ఇదిగో సౌలు దావీదు గారిని చంపడానికి సిద్ధంగా ఉండగానే ఇదిగో ఒకరోజు సౌలు కూడా దొరికాడు. ఎవరికి? దావీదు గారికి. వెంటనే సౌలుకు తెలియకోకుండా కత్తి తీసుకుని తన వస్త్రాలు ఏం చేశాడు? వస్త్రాలు కోసాడేంటి అంటే వెంటనే కోపాన్ని అణిచివేసుకున్నాడు. ఒకరోజు అంటాడు, ఇదిగో నా అయ్యాను మాట్లాడతాడు, ఇలా మాట్లాడి చెప్తున్నాడు, ఇదిగో అలా వస్త్రాలు తెగేసినందుకే పశ్చాత్తాపం పడ్డాడు. అని తెలుసా? అభిషేకింపబడిన వాడిని నేను ఏం చేశాను? గాయపరిచానని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఒక మాట చెప్తాడు సౌలు కోసం. ఏం చెప్పారు తెలుసా? ఇదిగో నేను ఏ పాపం చేశాను, ఏం తప్పు చేశాను నేను, అయినా కానీ నువ్వు నన్ను ఏం చేయడానికి వచ్చావు? చంపడానికి వచ్చావు, నాకు దొరికావు. నేను చంపాలంటే నేను చంపగలను, కానీ నువ్వెవరు తెలుసా? నువ్వెవరివి? నా మిత్రుడివి.
ఇలా మాట్లాడుతూ ఉంటాడు ప్రియమైన వారలారా. అంటే దావీదు గారిలో ఉంటున్న ఒక తగ్గింపు, దావీదు గారిలో ఉంటున్న ఒక త్యాగము, మంచి గుణం ఏంటంటే తెలుసా? శత్రువు దొరికినా కానీ శత్రువుని విడిచిపెట్టాడు. ఆయన సౌలు ఏం చేస్తున్నాడు? చంపడానికే వెంటాడుతున్నాడు. కానీ తనకు ఆయుధముగా ధరించుకుంది ఏంటి తెలుసా? ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే అండి 9వ వచనం, చూడండి, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. చూసారంటే అండి, అంటే ఒక ప్రార్థన శక్తిలో తన అనుభవాల్లో సంపాదించుకుంటే ఏంటంటే, ఇదిగో ప్రార్థన యొక్క శక్తిని కలిగిన వాడు ఎవరంటే దావీదు గారు. అంటే ఈరోజు కూడా మనకి శత్రువులు అంటే మనుషులు అనుకుంటున్నారేమో. మనుషులు కాదు. మనకి ఏంటంటే ఇదిగో మనుషులు పగతో కోపముతో ఇలా మీదకు వస్తున్నారు కదా, వీళ్ళ శత్రువులు కదా అనుకుంటాం. కాదు, శత్రువు ఎవడు అనుకుంటున్నారో? దుష్టుడు. మనుషుల్లోనికి వాడు వెళ్ళి మనుషుల యొక్క ఆలోచన వాడు ఏం చేస్తున్నాడో చెరిపి రేపుతూ రెచ్చగొడుతూ తప్పు చేయలేదు కూడా ఏమంటే అలాంటి స్థితిలోకి తీసుకెళ్ళి రేపుతున్నవాడు ఎవరంటే చెప్పండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది కదా, మనం పోరాడుచున్నది అది శరీరాలతో కాదన్నాడు. శరీరాలు అంటే మనుషులతో కాదు. ఏలయనగా మనము పోరాడనది ప్రధానులతోనూ చూడండి, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహముతోను మనము చూసారా. అంటే దురాత్మలే మనుషుల్లోనికి వచ్చినాయి, మనుషుల్ని పీడించి రేపుతూ దెయ్యము శాశ్వత చేస్తూ ఈరోజు ఎంతమంది చెప్పండి, గొడవలకి హత్యలకి ఏమంటే మానమంతాలకి చాలామంది అనేక మందిని చెడిపేయడానికి కూడా పాపములో ప్రేరేపించడానికి ఇలాంటి దురాత్మలు కాదంటారా? ఆ దురాత్మలే మనుషుల్లోనికి చొరబడి ఇలాంటి భిన్నమైన ఆలోచనలు రేపుతుంది. ఎవరనుకుంటున్నారో? దుష్టుని యొక్క పన్నాగం ప్రియమైన వాళ్ళ. అంటే వాడు ఆలోచన ఏంటంటే వాడు మన జీవితంలోకి వస్తే అసలే భక్తి అనే ఆలోచన మనలోకి వెళ్ళిపోతుంది, చెడు అనే ఆలోచన వస్తుంది. అందుకే ఇంతకు మనం పుస్తకం చదువుకున్నాం కదా, దుష్టత్వమును చూసి నీవు అంటే అలాంటి ఆలోచన అంటే ఎవరికి సంబంధించింది? అది దుష్టుడికి. అంటే అలాంటి ఆలోచన ఎవరిదే? వాడిదే. దేవుడు అంటే అలాంటి వాళ్ళని చూసి ఏం చేయడు? ఆనందించాడు. అంటే వాళ్ళు చూసి ఆనందించడంట. అందుకే నేర్చుకోవలసిన మనం ఏంటంటే ఇది 18వ కీర్తనలో కూడా దావీదు గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అంటే మనకి ఆటంకాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం కదా, అలాంటి టైంలో దావీదు గారి యొక్క అనుభవం కోసము ఆ మాట చూద్దాం. ఎక్కడున్నారు? 18:6, నా శ్రమల్లో నేను యెహోవాకు మర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చూసారా. అంటే ఎంత ఖచ్చితంగా దావీదు గారు ఇలా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అడుగుతున్నారు చూడండి, ఎంత ఖచ్చితంగా. ఎలాగంటే నా శ్రమల్లో నేను ఎవరికో మొరపెడతాను తెలుసా? యెహోవాకే మొరపెడతాను. ఏమండి ఈరోజు శ్రమలు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారో? కృంగిపోయేవారు లేరా? శ్రమలు వచ్చినప్పుడు. అందుకే శ్రమ నిన్ను శ్రమ దినాన నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాలేనివాడు అంట. అంటే వాక్యం మనల్ని ఎలాగా హెచ్చరిస్తుంది అంటే నువ్వేమనుకుంటున్నావంటే నీ వల్ల ఏం కాదు కదా అనుకుంటాం. శ్రమలు వచ్చినప్పుడు అంట కృంగిపోకూడదు తెలుసా. శ్రమలో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒక దావీదు గారు ఎలా ప్రార్థన చేస్తున్నారో, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టిదని. ఏమంటే దావీదు గారికి ఏం శ్రమలు ఉన్నాయి?